మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రంగంపేట నుంచి. వెంట వెళ్లిన బౌన్సర్లు గొడవకు దిగారు. ఈ క్రమంలో విష్ణు, మనోజ్ బౌన్సర్లు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి చేజారిపోవడంతో అక్కడున్న పోలీసులు రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం మనోజ్ దంపతుల్ని ఫామ్ హౌస్ లోపలున్న తాత, నాయనమ్మ సమాధుల్ని సందర్శించేందుకు పంపించారు. సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో సమాధికి దండం పెట్టుకొని మనసులో వాళ్ళు ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు, జరగకూడదు, దీనికి ఎందుకని పరిష్కారం తెలుసుకుంటారు, తెలుసుకున్న తర్వాత ఎందుకు జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే నా అమ్మగారి బర్త్డే రోజున వచ్చే చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డ వెళ్ళిన మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ ఏమిటి చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపెడితేనే డబ్బులు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్, మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరినీ పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్పి విషయం చెప్తుంటే వాళ్ళందరినీ ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రాత్రి 10 చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి కదా, పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేదు, మళ్ళీ ఈ రోజు మొత్తం ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు. షాక్ అయ్యాను నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు, ఒక్కొక్కడో ఉన్నారు అలాగా. కాకపోతే చూడంగానే ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా బాడీలో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు